రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి గారు ఉన్నారు, బండి సంజయ్ గారని. ఆయన నిన్న ఒక చిట్ చాట్ చేసుకుంటూ కేటీఆర్ను రేవంత్ జైల్లో వేస్తారు, నాకు రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉంది, కేటీఆర్ను జైల్లో వేయకపోతే నేను యుద్ధం చేస్తా, ఆయన మా అందరినీ ఇబ్బంది పెట్టినాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నాకు అర్థం కాలేదు, నిజంగా ఈయన మాట్లాడినా అని మరోసారి చూసినాను. నేను చూస్తే అవును, అది మాట్లాడిన క్లిప్ కూడా ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇంత అవగాహన లేకుండా తెలివి తక్కువతోటి తనతోటి బాధ్యతారహితంగా ఎట్లా మాట్లాడతారో నాకు అర్థం కాలేదు. ఇంతకుముందు ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఎట్లా పడితే అట్లా పిచ్చి మాటలు మాట్లాడేది. సరేలే ఎంపీ కదా, మసీదులు తవ్వాలి, శవాలు తవ్వాలి, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే సరే పోనీ అనుకున్నాం. కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా కొద్దిగా బుద్ధిగానం తెచ్చుకొని మాట్లాడతారు అనుకుంటే కేటీఆర్ను జైల్లో వేస్తామని మాట్లాడరు. ఎందుకు జైల్లో వేస్తావు? దేని గురించి జైల్లోకి వేస్తావు? పోనీ అసలు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇది మంత్రుల పైన జైలు వేసేది? ముఖ్యమంత్రుల పైన? కేటీఆర్ మీద ఏమన్నా 10వ తరగతి పరీక్షా లీకుల కేసులు ఉన్నాయా? లేదా ఎంఎస్సీలకు డబ్బులు ఇస్తే దొరికిపోయిన కేసులు ఉన్నాయా? ఏం కేసులు ఉన్నాయని చెప్పేసి కేసులు పట్టిస్తావు? అది కూడా ఆయన కేంద్ర మంత్రి ఉండి హోంశాఖలో ఉండి నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే అవినీతి చేసినామని చెప్పి నేను మాట్లాడుతున్నటువంటి విషయాల మీద నీకేమైనా ఆధారాలు ఉంటే ఓ కేసు పెట్టి నీ శాఖతో దర్యాప్తు చేయి. రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఎందుకు? ఇలా కాంగ్రెసు బీజేపీ కలిసి రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. కిషన్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి, బండి సంజయ్కి పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఈ అవగాహనతోటి కుట్రతోటి ఇలా బీఆర్ఎస్ని బలహీనపరిచేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందనే దానికి ఇది మరొక ఉదాహరణ. ఇది పిచ్చితనం కాకపోతే ఏంది? లార్జ్ స్కేల్ కరప్షన్ అయింది, అవినీతి చేసినారు. నీకు చేతనైతే సంబంధిత సంస్థలకు ఫిర్యాదు కేసు పెట్టి దర్యాప్తు చేయించు. అరెస్ట్ చేయించడం మాట్లాడడం అనేది బుద్ధిలేనితనం. నేను ఒక కేంద్ర మంత్రి చెప్తా ఉన్నా, దేనికి అరెస్ట్ చేయాలనో ఒక చర్చ పెడదాం రా. నీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే బహిరంగంగా మీడియా ముందు చెప్పు, మేము వస్తాం, మాట్లాడతాం. ఏదో అందరి ధర్మాన్ని అల్లుడు వచ్చిన ఒక సామెత ఉంది. దానిలాగా నరేంద్ర మోడీ పేరు మీద ఇంకో జై శ్రీరామ్ నినాదం మీద నీకు ఎంపీ పదవి వచ్చింది, కానీ దాంతో ఒక పదవి వస్తే కేటీఆర్ను విమర్శిస్తాను, దాంతో వార్తల్లో ఉంటాను అనుకుంటే నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. కేటీఆర్ 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి మంత్రిగా చేసిన సేవ ఏందో రాష్ట్రంలో ప్రజలకు తెలుసు. ఐటీ రంగంలో అభివృద్ధి తెలుసు, పారిశ్రామిక రంగంలో అభివృద్ధి తెలుసు, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో తెలుసు, హైదరాబాద్ నగరం ఎట్లా అభివృద్ధి చెందిందో తెలుసు. కేటీఆర్ అనేటటువంటి ఆయన కాలి గోటికైనా నువ్వు సరిపోతావా అనే విషయాన్ని వాళ్ళ బండి సంజయ్ ప్రశ్నించుకోవాలి. మీ తెలివి తక్కువ మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారు. మనకు 2 అసమర్థ కేంద్ర మంత్రులు ఉన్నారు, చదువురాని కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి భారంగా తయారైనారు. మొన్న కేంద్ర బడ్జెట్ వస్తే నయా పైసా తీసుకురాలేని చేతగాని దద్దమ్మలు రాష్ట్రానికి 3 లక్షల కోట్లకు పైగా పోయిన 10 సంవత్సరాల్లో పెట్టుబడులు తీసుకొచ్చి 25 లక్షల పైగా ఉద్యోగాలు సృష్టించినటువంటి యొక్క కేటీఆర్ మీద అరెస్ట్ చేయాలని మాట్లాడడం అనేది ఎంత చిల్లర విషయం అండి. కరీంనగర్ ప్రాంతానికి ఎంపీగా ఉంటే కల్వర్టుకు నిధులను పట్టుకొచ్చినావా? కేటీఆర్ గురించి మాట్లాడే మినిమం అర్హత నీకుందా అనే విషయాన్ని బండి సంజయ్ ప్రశ్నించుకోవాలి. మొన్న బడ్జెట్ అప్పుడు మాట్లాడుతుంది ఇదే బండి సంజయ్. ఎంత అవగాహన రాహిత్యం అంటే ఈయనకు మంత్రి పదవి ఈయనకు వచ్చినందుకు కాదు, ఈయనకి ఇచ్చిన వాళ్ళు అనాలి.
బడ్జెట్లో ఏం రాలేదు అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ బెంగళూరు కేరిడార్ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కేరిడార్ వచ్చింది, అది రాలేదా అంటాడు. ఒరే నాయన, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కేరిడార్ కాదు, దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అనంతపూర్లో ఓర్వకల్లని ఒక నోడ్ ఉంది, దానికి ఇచ్చింది కేంద్ర మంత్రి పైసలు, తెలంగాణకి ఇయ్యలే. అంటే ఇంత తెలివి తక్కువ చదువురాని మంత్రులు మన దగ్గర ఉన్నారు. వీళ్ళు కేటీఆర్ గారి మీద అరెస్ట్ చేయాలని మాట్లాడతారు. మీ విజ్ఞత పరీక్షించుకోండి. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎందుకు పనికిమాలిన కేంద్ర మంత్రులను నవ్వుకుంటున్నారు. ఏమన్నా చేతనైతే అదేదో సామెత ఉంది, తిక్కలోడు తిరణాల పోతే ఎక్క దిగ సరిపోయిందని. ఢిల్లీకి హైదరాబాద్కు తిరగడం, హైదరాబాద్కు వచ్చి ఇట్లా చిల్లర మాటలు మాట్లాడడం తప్పితే వచ్చేటప్పుడు ఓ కంపెనీ పట్టుకరా, కరీంనగర్ కేంద్ర మంత్రి ఉన్నావు, అక్కడ ఎంపీ అయిన 2 సార్లు చేసినారు, యువకులు కూడా కొంతమంది ఓట్లు వేసినారని చెప్పుకుంటున్నారు, వాళ్ళకు ఒక ఉద్యోగ అవకాశాల కోసం మాట్లాడు. మీ ప్రభుత్వం ఉన్నా ఇంకో ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో కొన్ని పథకాలు ఉంటాయి, ఆ పథకాల గురించి మాట్లాడి ఓ కంపెనీ పట్టుకరా, ఓ 4 ఉద్యోగాలు పట్టుకరా. కేంద్ర మంత్రి కాబట్టి ఆ తుపాకులు తుడిచే కంపెనీ ఉండను పట్టుకరా. కానీ ఈ చిల్లర మాటలు మాట్లాడి కేటీఆర్ని అరెస్ట్ చేస్తాము, వాళ్ళ అరెస్ట్ చేసిన మాత్రం మాడితే ప్రజలు నవ్వుకుంటారు, చీత్కరించుకుంటారు అనే విషయాన్ని ఈ కేంద్ర మంత్రి తెలుసుకోవాలి. కేటీఆర్ని అరెస్ట్ చేయకపోతే యుద్ధం చేస్తాట. ఈ మెంటల్ మాటలు మాట్లాడు కాకపోతే ఏంది? ఇటువంటి మెంటల్ మాటలు మాట్లాడితే మీకు పార్లమెంటు కాదు ఉండాల్సిన కేంద్ర స్థానం, నార్త్ బ్లాక్ కాదు, ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేరిస్తే ఈ బుద్ధి సెట్ అవుతుంది. ఏమన్నా ఆలోచన ఉందా? బీజేపీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయాలని మాట్లాడుతాడు. ఇది మీ మిలాఖత్ కాకపోతే ఏంది? రేవంత్ రెడ్డిని మొన్న మా ఎమ్మెల్యేలు లేకపోతే మా అధికార ప్రతినిధులు ఓ బోగస్ కంపెనీతోటి విదేశానికి పోయి ఎంఓఏ పెట్టుకుంటని చెప్పేసి ఆరోపణ చేసినారు. కేంద్ర మంత్రి గారు సమర్థిస్తారు. నిన్న అట్లా మాడద్దు, రేవంత్ రెడ్డిని అట్లా అనొద్దట. నువ్వు బీజేపీ మంత్రివా, కాంగ్రెస్ అధికార ప్రతినిధివా? రేవంత్ రెడ్డిని తిడితే కాంగ్రెస్ వాళ్ళే సరిగ్గా వచ్చి మాట్లాడలేరు. నువ్వు ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఖర్చులు పెట్టుకొని చేయడం మాట్లాడాల్సిన అవసరం ఉందా? రాష్ట్రానికి ఏం తెస్తావు, నిన్ను ఎంపిక చేసుకున్నటువంటి కరీంనగర్ ప్రజలకు ఏం తెస్తావు, గది మాట్లాడు. ఎవరన్నా సరే వీళ్ళు ఆయవన్న వాళ్ళు అంటారు, కానీ రేవంత్ రెడ్డిని తిట్టంగానే స్టార్ట్. గతంలో ఇదే మంత్రి గారు నాకు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు ఎత్తే గెలిచిన అని చెప్పిండు కరీంనగర్లో. ఇంత సిగ్గుమాలతనం ఏమైనా ఉంటుందా? కాబట్టి ఈ అవగాహన రాజకీయాలు ప్రజలకు అర్థం కావని చెప్పేసి మీరు అనుకుంటే తప్పు. ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ రకమైన మాటలు మాట్లాడి మీకు ఇచ్చిన పదవుల స్థాయిని జగదారుస్తున్నారు. ఎట్లాగో మనకు వ్యవహారం రాదని తెలుసు అందరికీ. ఏదైనా ఒక అంశం మీద కేటీఆర్తో ఏం పోలిక నాకు అర్థం కాదు. నీకు ఏదైనా ఒక్క అంశం మీద ఒక్క 4 మాటలు నీకొచ్చిన భాషను మాట్లాడతావా? పోనీ అసలు నీకు ఏ మంత్రి పదవి ఇచ్చిండ్రు, ఆ మంత్రి పదవికి సంబంధించి నీ బాధ్యతలు ఏమైనా చెప్పగలుగుతావా రాష్ట్ర ప్రజలకు? కాబట్టి ఈ అరెస్టులు గిరెస్టులు అని చెప్పేసి చిల్లర మాటలు మాడకుండా మంచిగుంటే మంచిది. ఆయన సలహా ఇస్తున్నాడు, రాజకీయాల్లో హుందా మాడాలంట. ఎప్పుడు సలహా ఇది? రేవంత్ రెడ్డి గారు విదేశాలకు పోతే మేమేమన్నా విమర్శిస్తే లే అట్లా అనొద్దు, హుందా మాడాలని. 38 మంది ఎమ్మెల్యేలు, 26 మంది ఎమ్మెల్సీలు, పైగా రాష్ట్రాన్ని 10 ఏళ్ళ పార్టీ అవుట్డేటెడ్ పార్టీ అని మాట్లాడడం ఉందా తనమా? భారత రాష్ట్ర సమితిని బంగ్లాదేశ్ రాష్ట్ర సమితి అని మాట్లాడడం ఉందా తనమా? నీ జీవితానికి పాకిస్తాను, బంగ్లాదేశు ఈ మాటలు తప్పితే ఇంకోటి వస్తాయి రావనే విషయం ప్రజలకు తెలియదా? బంగ్లాదేశ్ రాష్ట్ర సమితి నువ్వు ఎవరి చేతిలో ఓడిపోయినావు? బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ అంటున్నావు, నువ్వు ఎవరి చేతిలో ఓడిపోయినావు? గంగుల కమలాకర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, వారి మీద కదా ఓడిపోయినావు. మళ్ళీ ఎంపీలుగా గెలిచినటువంటి మీ ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఈటల రాజేందర్ కానీ లేకపోతే అరవింద్ కానీ మీరు ఎవరి మీద ఓడిపోయినరు? మీ సహచర కేంద్ర మంత్రి అసలు అమర్పేటలో పోటీ చేయకుండా మారిపోయింది కదా. మీరు మమ్మల్ని అవుట్డేటెడ్ పార్టీ అంటావు. బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా మీరు? ఇది ఉందాతనం మరి? అయితే చెప్పాలి కదా. రాజకీయాలు ఉందాతనం అంటే యాక్టివ్గా ఉన్నటువంటి ఒక పార్టీ, ఇంత బలమైన పార్టీ, ఒక ఉద్యమ పార్టీని పట్టుకొని నువ్వు అవుట్డేటెడ్ పార్టీ అంటావు. అంటే రేవంత్ రెడ్డి మెప్పు పొందడం కోసం మరి ఏం అండర్స్టాండింగ్లు ఉన్నాయో తెలియదు, చెప్తాం 4 రోజుల తర్వాత. కానీ రేవంత్ రెడ్డి మెప్పు కోసం ఇక బీజేపీ నాయకులు పాకులాడతాను ఒకళ్ళొకడు. మొన్న అసెంబ్లీలో కూడా చూసినాం, ముఖ్యమంత్రి గారు మా మహిళా సభ్యులని అవమానించడం మాడితే వాళ్ళ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని సమర్థిస్తారు. బయటకు వచ్చి కేంద్ర మంత్రి రేవంత్ రెడ్డిని ఏమవుతానంటాడు.
ఇదేం రాజకీయం అండి? నాకు అర్థం కావట్లే. ఇట్లా మాట్లాడితేనే చిల్లర మాటలు మాట్లాడితే ఆడ 400 వస్తాయంటే ఉన్న 200 300లలో 63 వీకి నితీష్ నారా డెవలప్మెంట్ ఏమంటారు ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పోయి నితీష్ నారా డిపెండెంట్ అలయన్స్ అయింది. తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ ఎట్లయిందంటే రేవంత్ రెడ్డి డిపెండెంట్ అలయన్స్ అయింది. వీడికి రావాలి, రేవంత్ రెడ్డిని పోడాలి. మరి ఏం ప్రయోజనం కోసం పోగొట్టుతున్నారో రాష్ట్ర ప్రజలు రేపు పొద్దున అర్థం చేసుకుంటారు. ఇటువంటి అవగాహన లేని వ్యక్తుల యొక్క మాటలు రాష్ట్రం ఏ రకంగా స్వీకరించాలో మరి ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి కూడా నేను మీకు చెప్తా ఉన్నాను. ఇంకా ఇంకో మాట చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ, అది బంగ్లాదేశ్ రాష్ట్ర సమితి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో మాకు కాంగ్రెస్కే పోటీ ఉంటుందని మాట్లాడుతున్నాడు. ఇక ఇంతకంటే తెలివి తక్కువ ముచ్చట ఉంటుందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఎందుకంత ప్రేమ నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్క విషయం నేను అడగదలుచుకున్నా, నీవు ఓడిపోయింది, నీ సహచర ఎంపీలు ఓడిపోయింది, నీ కేంద్ర మంత్రి అంబర్పేటలో పారిపోయి వేరేటోళ్ళని పెట్టి ఓడించింది బీఆర్ఎస్ పార్టీ మీద. నేను స్థానిక సంస్థల గురించి బండి సంజయ్కి ఒక సవాలు విసదలుచుకున్నా, లేకపోతే ఆయనతోటి ఆయన మాటలు వస్తాచు పలికేటటువంటి మీద బీజేపీ నాయకులకు సవాలు విసదలుచుకున్నారు. సంజయ్ గారు, నీకు దమ్ము ఉంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో నీ పార్లమెంట్ సెగ్మెంట్లో 10% సర్పంచులు, 10% ఎంపీటీసీలు, ఒక్క జెడ్పీటీసీ గెలిస్తే నువ్వు మగోనివే. ఐఎమ్ రిపీటింగ్ మై ఛాలెంజ్. నీకు దమ్ము ఉంటే నువ్వు కేంద్ర మంత్రి ఉన్నావు, నీతో పాటు 2 క్యాబినెట్ పోర్ట్ఫోలియోలు ఉన్నటువంటి ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, సవాల్ విసురుతున్నా. మీకు దమ్ము ఉంటే బండి సంజయ్ పార్లమెంట్ సెగ్మెంట్లో 10% సర్పంచులు, ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీ బీజేపీని గెలిపి నిలబెట్టి నువ్వు నిల్చొని నువ్వు మగోనివి. మమ్మల్ని అవుట్డేటెడ్ పార్టీ అంటావు. రేపు పొద్దున చూపిస్తాం మీకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో. నేను కిషన్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నా, నీ కేంద్ర మంత్రి చెప్తున్నాడు కదా మేము అవుట్డేటెడ్ పార్టీ, స్థానిక సంస్థలలో మాకు అడ్రస్ లేదని చెప్తున్నావు. ఈ మధ్య కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడిన పదాధికారుల సమావేశంలో, వాళ్ళ పార్టీ సమావేశంలో ఏం మాట్లాడాడు, బీఆర్ఎస్ పని అయిపోయింది, వాళ్ళ రిలవెన్స్ లేదని మాట్లాడుతున్నాడు. నీకు దమ్ము ఉంటే నీ సొంత ఊర్లో గెలవా సర్పంచ్. ఐఎమ్ ఛాలెంజింగ్ ఫ్రమ్ దిస్ ఫోరం. మీడియా సాక్షిగా అడుగుతున్నా, వీళ్ళిద్దరు కూడా ఆయన పార్లమెంట్ సెగ్మెంట్లో 10% స్థానిక సంస్థల ఫలితాలు సాధించాలి, కిషన్ రెడ్డి గారు సొంత ఊర్లో సర్పంచ్ గెలవాలి. ఈ రెండే. ఎట్లాగూ నీ పార్లమెంట్ సెగ్మెంట్లలో మీరు ఎమ్మెల్యేలను గెలిపించుకోలేరు, మీకు చేత కాదు. కార్యకర్తల రక్తం పీల్చి బతుకుతున్నారు మీరు. రాష్ట్రానికి రూపాయి దేని తెచ్చే చేత కాదు మీకు. కానీ మీరు ఏం చేస్తారో చెప్పి సమయం ఉంది ఇంకొంత పార్లమెంట్ ఏమంటారు స్థానిక సంస్థలకు, అంతే కదా. ఈ సమయం ఉన్న దాంట్లో ఏమైనా రాష్ట్రానికి పట్టుకొచ్చాయి చూపించి, ఇగో మేము ఈ పట్టుకొచ్చినామా, ఈ పట్టుకొస్తాం రేపు పొద్దునని చెప్పి 10% గెలవండి, మీరే మగారు. మమ్మల్ని పట్టుకొని అవుట్డేటెడు, ఈడొట్టాడు, ఒక్క రూపాయి తీసుకురావడం చేత కాదు. ఇంకో మాట మాట్లాడుతున్నా, ఆయన కేటీఆర్ సూటు బూట్ వేసుకొని అమెరికా పోయిండు, ఏమైనా పట్టుకొచ్చిండా కంపెనీలు అంట. నేను అడుగుతున్నా, ఇప్పుడు మనం ఒక రాజ్యం పోయినామండి, సూటు బూట్ వేసుకొని పోతే బరివాతలు పోతారా? ఏమన్నా కొద్దిగానైనా బుర్రల షటాక్ ఉండాలి కదా. ఏడికి పోతే ఆ పద్ధతిలో ఉండాలి. ఓ 4 కంపెనీలు తీసుకురావాలి, ఓ సీఈఓ దగ్గరికి పోతాం. మనం ఎట్లా పోలేము, ఈ మాట్లాడిన ఆయన పోలేడు. ఎందుకంటే మనం ఏ భాషలో మాట్లాడాలి మరి. కాబట్టి ఆయన పోలేడు. కేటీఆర్ గారు పోయినరు. ఇంత ఈర్ష్యాసూయలు ఎందుకండి? కేటీఆర్ గారు ఈ రాష్ట్రానికి నువ్వు చెప్పిన సూటు బూట్ వేసుకొని పోయి ఎన్ని కంపెనీలు పట్టుకొచ్చిండు, ఎంతమంది వరల్డ్ క్లాస్ సీఈఓలతోటి మాట్లాడిండు, తెలంగాణ రాష్ట్రం యొక్క పనితనం గురించి, ఈడ వనరుల గురించి, అవకాశాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఎట్లా చెప్పిండో నేనే మాట్లాడుతూ ఒక అర్ధగంట. నువ్వు నీ కేంద్ర మంత్రి ఏం చేసిండో ఈ రాష్ట్రానికి 5 నిమిషాలు మాట్లాడు. ఉందా సత్తా? ఒక్క పోనీ నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు కేంద్ర మంత్రివి కదా, ఆ ఢిల్లీ మోకానపై 4 కంపెనీలు మాట్లాడి ఆ కరీంనగర్కు ఓ 4 ముచ్చట్లు పడకరా, సాధన అవుతుందా? మీ ఎమ్మడి తిరిగి ఆ యువమోర్చా కార్యకర్తలకైనా 4 ఉద్యోగాలు ఇప్పగలుగుతారా? ఎందుకండి చిల్లర మాటలు మాట్లాడి ప్రజల పరువు తీసుకుంటారు? బండి సంజయ్ గారు, మీతోని చాద కాదు. కేటీఆర్ నిడితనో, కేసీఆర్ నిడితనో పెద్దోళ్ళు గారు, బీఆర్ఎస్ నిడితనో పెద్దోళ్ళు గారు.
రాష్ట్రానికి వచ్చేటి చాలా ఉన్నాయి. విభజన చట్టంలో హామీలు చాలా సంపూర్ణం కాని ఉన్నాయి. వాటి గురించి మాట్లాడండి. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. గురుకులాలలో విద్యార్థులు చనిపోతున్నారు, అస్వస్థతకు గురవుతున్నారు, నాసిరకం భోజనాలు పెడుతున్నారు, ధర్నాలు జరుగుతున్నాయి, నిరుద్యోగుల సమస్యలలో ఉన్నారు, రైతు రుణమాఫీ సరిగ్గా కావట్లేదు, రైతు బంధు ఇవ్వట్లేదు. ఈయన సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి యొక్క గురుకులాల్లో కూడా సమస్యలు వచ్చినాయి. దళిత మహిళల మీద పెద్ద ఎత్తున దౌర్జన్యాలు జరుగుతున్నాయి. వీధి కుక్కలు లాంటి సమస్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేకపోతోంది. ఎక్కడెక్కడ ఎంత అవినీతి జరుగుతుందో మనందరికీ తెలుసు. ఇచ్చే బిల్లుల కాల్చి తెచ్చే నిధుల వరకు ఇవి మాట్లాడతలేరు కిషన్ రెడ్డి గారు కానీ సంజయ్ గారు కానీ. ఇవి కనబడతలేవు. రేవంత్ రెడ్డికి అధికార ప్రతినిధిలా మాడుతున్నారు. ఆయన ఏమంటే నువ్వు వస్తున్నారు, అర్థం కావట్లేదు మాకు. అవి మాట్లాడు. నీకు మంత్రి పదవి ఈ రాష్ట్రం ఇచ్చింది, కరీంనగర్ ప్రజలు దయచేసిండ్రు. ఓ 4 కార్లు ముందోటి వెనుకోటి ఉన్నాయి. పోయి ఆ గురుకులాల పంటి బోన్రి, ఆ దౌర్జన్యం జరుగుతున్నటువంటి మహిళల ఇళ్ల పంటి బోన్రి, రాష్ట్రానికి వాళ్ళకు ఒక ధైర్యం చెప్పండి. రాష్ట్రానికి వచ్చే నిధులు పెండింగ్ ఉంటే పట్టుకరండి. బడ్జెట్ ముందు ఓ మీటింగ్ లేదు, వస్తే బడ్జెట్లో రాష్ట్రానికి ఏమొచ్చిందో సిస్టమాటిక్గా చెప్తారనుకున్నాం. మమ్మల్ని అవుట్డేట్ పార్టీ అంటున్నారు. నీ పార్టీ అధ్యక్షుడు మీటింగ్ పెడితే, కేంద్ర మంత్రి మీటింగ్ పెడితే ఎమ్మెల్యేలు వెళ్ళారు. మీరు మమ్మల్ని తిట్టలేదా? ముందు మీ ఇల్లు సరిదిద్దుకోండి. ఐఆమ్ రిపీటింగ్ మై ఛాలెంజ్. మీరు దమ్మున్న వాళ్ళైతే, సమర్థులైతే సమయం ముందే రాష్ట్రానికి 4 రూపాయలు పట్టుకొచ్చి రాష్ట్రంలో ఉండే స్థానిక సంస్థల్లో 10% సంపాదించండి చాలు. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఒకటే మీ ద్వారా వీళ్ళకు చెప్తా ఉన్నాను. మమ్మల్ని తిట్టడం కాదు, మీరు కేటీఆర్ని తిట్టడం కాదు. చేతనైతే ఎందుకు అరెస్ట్ చేయాలో చర్చకు రండి, రాష్ట్రాన్ని 4 రూపాయలు పట్టుకురండి. కానీ ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడితే ఏదో అందరి ధర్మానిలాగా వచ్చినటువంటి 8 ఎంపీలు దాంతో ఏమి రాదని ప్రజలకు అర్థమైంది. భవిష్యత్తులో ఇంకింత ప్రజల దృష్టిలో సులకన అవుతారు. టచ్ చేసి చూడ అర్థమవుతుంది అనే విషయాన్ని కూడా మీకు చెప్తూ ధన్యవాదాలు.